దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న ప్రాంతంలో మొదలైన గొడవ మొత్తం ప్రపంచాన్ని ఎలా అథలాకుతలం చేయగలదో చూద్దాం. ఈ కథ అంతా హోర్ముజ్ జలసంధి చుట్టూ తిరుగుతుంది. పేరుకు చిన్న సముద్ర మార్గమే అయినా దీని దెబ్బకి ప్రపంచమే కదిలిపోగలదు. అయితే ఇక్కడ మన ముందున్న అసలు ప్రశ్నేంటంటే, కొన్ని కిలోమీటర్ల వెడల్పున్న ఒక సముద్ర మార్గం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అసలిది సాధ్యమేనా? ఎలా? సరే, పదండి ఈ విషయాన్ని లోతుగా చూద్దాం. అయితే అసలీ సమస్యకు మూలమెక్కడుందో చూద్దాం. ఈ కథలో ముగ్గురు కీలక పాత్రధారులున్నారు: ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్. వీరి మధ్య కొన్ని దశాబ్దాలుగా టెన్షన్ నడుస్తూనే ఉంది. ఈ గొడవ వెనుక చాలా కారణాలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుందేమో అన్న భయం అమెరికా, ఇజ్రాయెళ్లను నిరంతరం వెంటాడుతోంది. దీనికి తోడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న పాతపగలు, మధ్యప్రాచ్యంలో ఎవరు పెద్దన్నా అనే ఆధిపత్య పోరు, ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నాయి. అయితే ఈ టెన్షన్ కేవలం మాటలతో ఆగిపోలేదు. రీసెంట్గా 2026 ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడులు చేశాయి. దీనికి ఇరాన్ కూడా ఊరుకోలేదు. క్షిపణి దాడులతో గట్టిగా బదులిచ్చింది. దీంతో పరిస్థితి మరింత సీరియస్ అయింది. సరే, ఈ ప్రాంతీయ గొడవ నుంచి ఇప్పుడు మనం అసల్ పాయింట్కి వద్దాం. ప్రపంచ గతిని మార్చగల ఆ ఒక్క ప్రదేశం మీద ఫోకస్ చేద్దాం. అదే హోర్ముజ్ జలసంధి. అసలు ఈ హోర్ముజ్ జలసంధి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మధ్యప్రాచ్యలోని ఆయిల్ దేశాలను ప్రపంచ మార్కెట్లతో కనెక్ట్ చేసే ఒక గేట్వే లాంటిది. చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది, కాని దీని ఆర్థిక ప్రాముఖ్యత మాత్రం చాలా చాలా పెద్దది. అంటే ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలోని మొత్తం చమురులో దాదాపు 25% అంటే 4వ వంతు ఈ చిన్న దారి గుండానే వెళ్ళాలి. దీని ప్రాముఖ్యత ఇప్పుడు అర్థమవుతోంది కదా. కేవలం కొన్ని కిలోమీటర్ల ఈ మార్గాన్ని మూసేస్తే మొత్తం ప్రపంచం ఆగిపోతుంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఈ జలసంధి ఇరాన్ కంట్రోల్లో ఉండటం. వాళ్లు కనుక ఈ దారిని మూసేశారంటే ప్రపంచ ఇంధన సప్లై చైన్ మొత్తం ఒక్క దెబ్బకి కుప్పకూలిపోతుంది. ఇదేదో ఊరికే చెప్పే హెచ్చరిక కాదు, నిజంగా ఇరాన్ చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ అన్నమాట. సరే, ఒకవేళ వాళ్ళు ఆ పని చేశారనుకుందాం, ఆ కీ పాయింట్ను మూసేశారనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? దీని ఎఫెక్ట్ ఒక డామినో ఎఫెక్ట్లా ఎలా ప్రపంచమంతా పాకుతుందో ఇప్పుడు చూద్దాం. దీని రియాక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది. జలసంధి మూతపడగానే మార్కెట్లోకి రావాల్సిన లక్షల బ్యారెళ్ల చమురు ఆగిపోతుంది. అంటే సప్లై ఒక్కసారిగా పడిపోతుంది. కానీ డిమాండ్ మాత్రం తగ్గదు కదా. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటాయి. ఆ ప్రభావం నేరుగా మన పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తుంది. రవాణా ఖర్చులు పెరిగి చివరికి మనం కొనే ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుంది. సమస్య కేవలం చమురు ధరలతోనే ఆగదు. ఈ గొడవ ఆకాశంలో కూడా పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. చూడండి, మధ్యప్రాచ్యం గగనతలం అంటే ఆకాశమార్గం యూరప్ నుంచి ఆసియాకు వెళ్లడానికి ఒక సూపర్ హైవే లాంటిది. అక్కడ యుద్ధం స్టార్ట్ అయితే సేఫ్టీ కోసం ఈ రూట్ను మూసేస్తారు. అప్పుడు విమానాలకు వేరే దారి ఉండదు, లేదా చాలా దూరం తిరిగి వెళ్ళాలి. దీంతో ఏమవుతుంది? ప్రయాణానికి ఎక్కువ టైం పడుతుంది, టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతాయి. చమురు, ఫ్లైట్స్ వీటిని దాటి ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులనే కదిలించేస్తుంది. చూడండి, ఇలాంటి పెద్ద గొడవలు జరిగినప్పుడు మార్కెట్లో ఒకటే భయం: ఇన్వెస్టర్లు సేఫ్ గేమ్ ఆడదామని వాళ్ల దగ్గరున్న స్టాక్స్ని అమ్మేస్తారు. ఫలితంగా మార్కెట్లు పడిపోతాయి. అదే సమయంలో బంగారం లాంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ల వైపు చూస్తారు. దాంతో బంగారం ధర అమాంతం పెరిగిపోతుంది. ఈ ఎఫెక్ట్ గ్లోబల్గా ఉన్నా మన దేశంలాంటి వాటిమీద దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం చమురు కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడతాం. సో పెట్రోల్ రేట్లు వెంటనే పెరిగిపోతాయి. దిగుమతి ఖర్చులు పెరిగి మన రూపాయి విలువ కూడా పడిపోయే ప్రమాదముంది. ఇదంతా చూశాక మనందరి మదిలో ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మెదులుతుంది: ఈ చిన్న ప్రాంతీయ గొడవ ఇంకా పెద్దదిగా మారుతుందా? ఈ చిన్న గొడవ ఒక మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందా అంటే అది 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, వేరే పెద్ద దేశాలు గనక ఈ యుద్ధంలో నేరుగా తలదూర్చితే. ఇక రెండోది చాలా భయంకరమైనది: ఎవరైనా అణు ఆయుధాలను వాడితే.
అప్పుడు పరిస్థితి మన ఊహకు కూడా అందదు. అయితే ఇక్కడొక చిన్న ఆశాకిరణం కూడా ఉంది. ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ ఈ మంటలను ఆర్పడానికి డిప్లొమాటిక్ మార్గాల్లో ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద యుద్ధం వస్తే నష్టపోయేది అందరే అని వాళ్ళందరికీ తెలుసు. సో చివరికి మన ముందు మిగినే ప్రశ్న ఇదే: దౌత్యం గెలుస్తుందా, లేక ఈ ఉద్రిక్తతలు చేయి దాటిపోతాయా? ఒక చిన్న సముద్ర మార్గం దగ్గర మొదలైన ఈ సంక్షోభం ప్రపంచ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతుందో కాలమే చెప్పాలి. ఈ గ్లోబల్ చెస్ గేమ్లో